ప్రియ స్నేహితులకి ప్రభునామమున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలరా, గడిచిన వారము 10 రోజుల క్రితము ఒక ప్రశ్న మీకు ఇవ్వటం జరిగింది. అదేమిటి అనంటే, బాప్తిస్వం ఇచ్చేటువంటి యోహాను చెరసాలలో వేయబడినప్పుడు యేసు ప్రభుల వారు ఎందుకు పరామర్శించలేదు, అలాగే హేరోదు చేత చంపబడినప్పుడు ఎందుకు అడ్డుకోలేదు, లేదా ఎందుకు కాపాడలేదు, పట్టనట్టుగా ఎందుకు ఉన్నాడు అనేటువంటి ప్రశ్నని రైజ్ చేసుకోవటం జరిగింది. ఇది అన్యజనులలో ఉన్నటువంటి ప్రశ్న, క్రైస్తవ విశ్వాసులలో కూడా ఉండినటువంటి ప్రశ్న. దానికి సమాధానము ఏంటి అనేటువంటిది ఇదిమిత్తంగా క్రైస్తవులైనటువంటి వారిలో ఇది అని విశదీకరించలేకపోయారు. ఎంతో కొంత చెప్పటానికి ప్రయత్నం చేశారు. చేసి చివరిలో మరలా సంశయిస్తున్నాము అన్నటువంటి విధానంలో వారి సంశయాన్ని వ్యక్తం చేయటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్టయితే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనం ఎంత కాలము బ్రతకాలి అనేటువంటి ఆయుష్ను నిర్ణయిస్తున్నాడు. అదేవిధంగా జన్మించిన తర్వాత ఈ బ్రతుకు కాలములో మనము ఏం చెయ్యాలి అనేటువంటి పనిని కూడా దేవుడు ముందే నిర్ణయిస్తున్నాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్లో దేవుడు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసుకున్నట్లయితే ఈ జన్మకి, ఈ జీవితానికి సార్థకత జరిగినట్లే. ఈ పని ముగిసిన తర్వాత, అంటే ఇప్పుడు ఆయుష్ అనేటువంటిది ఏ ప్రాతిపాదికన నిర్ణయించబడుచున్నది అనంటే, మనకి ఇవ్వబడుచున్నటువంటి పని ఏదైతే ఉంటుందో దాని ప్రాతిపాదికన నియమించబడుచున్నది. పని పూర్తి కాకుండా ఎట్టి కోశాన దేవుడు మరణమునకు అప్పగింపబడనివ్వడు. ఏమండి, మరణమునకు వెలుచున్నాము అనంటే మన పని ముగిసింది, అంటే అప్పగింపబడినటువంటి పని ముగిసింది అని దాని అర్థం. లేదా అప్పగింపబడినటువంటి పనిని చేయటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాము అని దాని అర్థం. అయితే బాప్తిస్వం ఇచ్చేటువంటి యోహాను విషయంలో తనకు అప్పగింపబడినటువంటి పని పూర్తి చేయబడింది, పూర్తి చేసుకున్నాడు ఆయన. కనుక ఆయన మరణమునకు అప్పగింపబడ్డాడు. అయితే మరణమునకే ఎందుకు అప్పగింపబడాలి? సాధారణ మరణము మరణించవచ్చు కదా, అంటే సాధారణ మరణాన్ని దేవుడు ఇచ్చి తన దగ్గరికి పిలుచుకోవచ్చు కదా అనేటువంటి ప్రశ్న సదరు వ్యక్తులలో కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యేసు ప్రభుల వారు తానును మరణమునకు అప్పగింపబడ్డాడు అనే విషయం మనకు తెలిసింది. ఆయనకు శ్రమ ఇవ్వటము అనేటువంటిది, లేదా ఆయన శ్రమ పెట్టబడటము అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి విషయము అన్నట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే, అతడు మరణిస్తే లోకానికి రక్షణ. లోక రక్షణను దృష్టిలో పెట్టుకొని యేసును దేవుడే స్వయంగా మరణమునకు అప్పగించటం అనేటువంటిది జరిగింది. అయితే
నియామక సమయమునందు అతడు మరణించవలసి ఉంటుండగా దానికి ముందే అతడు బోధిస్తున్నటువంటి తరుణంలో ఆ బోధను సహించలేనటువంటి కొంతమంది మతోన్మాదులు అతన్ని చంపటానికి పలు దఫాలుగా ప్రయత్నం చేయటం జరిగింది. అయితే యేసు ప్రభుల వారు అప్పుడు తప్పించుకోవటం జరిగింది. నియామక సమయంలో నేనే ఆయనను అని ఎదురెళ్ళి తనను తాను అప్పగించుకున్నటువంటి యేసు అంతకుముందు చంపటానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలలో మాత్రం నా సమయం ఇంకా రాలేదు గనక అనేటువంటి పదం అక్కడ మాట్లాడబడుతుంది. అంటే యేసు ప్రభుల వారి సమయం ఇంకా రాలేదు గనక అక్కడి నుండి తప్పించుకున్నాడు. సమయము రానప్పుడు మరణమును తప్పించుకున్నాడు. సమయము వచ్చినప్పుడు మరణమునకు తనను తాను అప్పగించుకున్నాడు. ఓకే, ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు యోహాను దగ్గరికి వస్తే సహజమైనటువంటి మరణం కాకుండా యేసు ప్రభుల వారి మరణం అంటే సరే అతడు మరణిస్తే లోకానికి రక్షణ అన్నాం. కానీ యోహాను దగ్గరికి వస్తే అతడు మరణిస్తే ఎవరికి రక్షణ? యేసు ప్రభుల వారి రక్తముతో లోక పాప క్షమాపణ జరుగుచున్నట్టుగా ఇక్కడ అలాంటి నియమమేమీ లేదు కదా అన్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, యోబు గారు నీతిమంతుడు. ఎంత నీతిమంతుడు అనేటువంటి విషయము బహుశా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని అనుకుంటున్నాను, అందరికీ తెలిసినటువంటి విషయం. అంత నీతిమంతుడైనటువంటి యోబు సహితము శోధనకి అప్పగించబడ్డాడు, దేవుని చేత పరీక్షించబడ్డాడు. అవునా? ఎంతగా అనంటే చాలా తీవ్రంగా. పిల్లలు మరణిస్తారు. ఇప్పుడు పిల్లలు ఎందుకు మరణించాలి? సంపద అంతా పోతుంది. మూడవది అతని ఆరోగ్యము దెబ్బతింటుంది. చాలా దుఃఖిస్తాడు, చాలా ఏడుస్తాడు. అయినా దేవుణ్ణి నిందించలేదు, దూషించలేదు. దేవుడు గొప్పవాడు అని అన్నాడు. యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని అన్నాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి స్తోత్రము కలుగును గాక అని అన్నాడు. అలాగే ఇప్పుడు యోబు విషయంలో దేవుడు, దేవదూతలు, అపవాది మాట్లాడుకున్నట్లుగా ప్రతి వ్యక్తి విషయంలో మాట్లాడుకుంటారు కదా, అవకాశం ఉంటుంది కదా. యోహాను ప్రస్తావన కూడా రావటానికి అవకాశం ఉంటుంది కదా. యోహాను ఎంత గొప్ప విశ్వాసో తెలుసా అని అన్నప్పుడు ఏముందయ్యా, అడవిలో ఉంటున్నాడు, బాదరబందరీలు లేవు, ఆకలేస్తే మిడతలు తింటున్నాడు, తేనె తాగుతున్నాడు, 4 మాటలు చెప్తున్నాడు, బాప్తిసాలు ఇస్తున్నాడు. అతనికేం సమస్య లేదు కదా. ఇలా మాట్లాడినప్పుడు సహజంగానే దేవుడు తన పిల్లలైనటువంటి వారిని గొప్పగా చూడాలనుకుంటాడు, చూపించాలనుకుంటాడు. ఆ పిల్లల విషయంలో అతిశయించాలి అని అనుకుంటాడు. ఆ పిల్లల గెలుపుని ప్రపంచానికి చూపించాలనుకుంటాడు. ఆ పిల్లల యొక్క విజయాన్ని సాతానుకు చూపించి అతడు సంతోషించాలి అని అనుకుంటాడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు యోహాను గారు చెరసాల పాలైనప్పుడు, అలాగే మరణమునకు అప్పగింపబడుచున్నప్పుడు అతడేంటి, అతని విశ్వాసం ఏంటి, అతని మాట తీరేంటి, ఇవన్నీ కూడా బయటకి రావటానికి అవకాశము ఉంటుంది. ఇది మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి.
ఇకపోతే యోహాను గారే స్వయంగా తన మాటల్లో తాను చెప్పాడు. ఏమని? నా వెనుక వచ్చేటువంటి వాడు నాకంటే గొప్పవాడు, అతని చెప్పుల వారును విప్పటానికైనను నేను యోగ్యుడను కాను అని అన్నాడు. అలా అన్నటువంటి ఆయన యేసు ప్రభుల వారు ఎంత గొప్పవాడో చెప్తున్నాడు, అలాగే తానేంటో చెప్తున్నాడు. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తాను అంటే యోహాన్ అంటున్నాడు యేసు ప్రభుల వారిని ఉద్దేశించి, తాను హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని అన్నాడు. నేను తగ్గవలసి ఉన్నది. ఆ మాటలలోని మార్మికమైనటువంటి అర్థం ఏంటండి అంటే, నాకు అప్పగింపబడినటువంటి పని పూర్తయిపోచున్నది. ఇప్పుడు యేసు ప్రభుల వారు తన పనిలో తాను బిజీ అవుతాడు, లేదా తన పనిలో విజృంభిస్తాడు, ముందుకు సాగుతాడు. నేను నా పనిని ముగించుకొని నేను వెళ్ళిపోవలసి ఉంటుంది. నా పని నుండి నేను నిర్గమించాల్సి ఉంటుంది అనేటువంటి విధంగా చెప్పాడు. అంటే పరోక్షంగా నేను నాకు అప్పగింపబడినటువంటి పనిని పూర్తి చేసుకొని వెళ్ళిపోవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పాడు. ఓకే, ఇక యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే, ఈ విషయం ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ అతనికి తెలుసా తెలియదా? ఇప్పుడు తన మరణం గురించి తనకు తెలుసు, అవునా? తన మరణమును గురించి తనకు తెలిసినప్పుడు తనకు నిర్ణయింపబడినటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురుడి తొలగించుము, లేదు నేను మరణించటమే నీ చిత్తమైనట్టయితే అలాగునే జరుగును కాక, శిరసావహిస్తాను, మరణిస్తాను అని అన్నాడు. అంటే ఇక్కడ యేసు మరణము దేవునికి ఇష్టము, మరణించటానికి దేవుని చిత్తమునకు యేసు ప్రభుల వారు తలొగ్గుచున్నారు, లోబడుచున్నాడు ఆయన. అలాగనే యోహాను గారి విషయంలో దేవుని సంకల్పము ఏంటి అనేటువంటిది యేసు ప్రభుల వారికి తెలియదా? తెలుస్తుంది. ఇప్పుడు తన మరణం దగ్గరికి వచ్చేసరికి పిలాతుతో మాట్లాడినప్పుడు, పిలాతు మాట్లాడిస్తూ ఉంటే యోహాను గారు మౌనంగా ఉంటారు. యేసు ప్రభుల వారు మౌనంగా ఉంటారు. ఏం మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం ఉన్నది, నిన్ను బంధించుటకు అధికారం ఉన్నది, అంటే శిక్షించుటకు అధికారం ఉన్నది అని అన్నప్పుడు యేసు ప్రభుల వారు స్ట్రైట్గా ఒక మాట అంటాడు, దేవుని నుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నీవు నన్ను విడుదల చేయలేవు, నన్ను శిక్షించను లేవు అని అన్నాడు. అంటే దేవుడు సెలవిస్తేనే అది అవుతుంది. మరి హేరోదు యోహాన్ని బంధించాలి అనంటే, లేదా చంపాలి అనంటే, దేవుడు అనుగ్రహిస్తేనే అది సాధ్యమవుతుంది, లేదంటే అవ్వదు. ఈ విషయం యేసు ప్రభుల వారికి తెలియదా? తెలుసు. ఒక కాసుకి 2 పిచ్చుకలను కొంటారు, అయితే అందులో యెహోవా సెలవులు లేకుండా ఒకటైనను నేల రాలదు అన్నాడు. యెహోవా సెలవు లేకుండా ఒకటైనను నేల రాలదు. మరి అలాంటప్పుడు యోహాను గారు ఎలా రాలుతారు? యోహాను గారు ఎలా పట్టబడతారు? అది దేవుని సెలవు, దేవుని సెలవు. ఈ భవిష్యత్ అంతా కూడా అంటే ఒక మనిషి యొక్క తత్వం,
వారి అంతరంగం, అలాగే వారి భవిష్యత్తు యేసు ప్రభుల వారికి బాగా తెలుసు. జరిగింది తెలుస్తుంది, జరగబోయేది తెలుస్తుంది. దేవుడు ఆయనకు అంతటి మేధస్సునిచ్చాడు, అంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు, ప్రజ్ఞనిచ్చాడు, లేదంటే వరం ఇచ్చాడు. ఇప్పుడు బేత్సయిదా గ్రామం నుండి ఫిలిప్పుతో పాటు నతనీయేలు యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఇశ్రాయేలీలలో ఏ కపటం లేనటువంటి వ్యక్తి నిజాయితీపరుడు అన్నట్టుగా నతనీయేలును ఉద్దేశించి అంటాడు. నా గురించి నీకెలా తెలుసు అని చెప్పేసి అన్నప్పుడు, నీవు ఇక్కడికి రాకమునుపు అంజూరపు చెట్టు క్రింద నువ్వు ఉన్నప్పుడే నువ్వు నాకు తెలుసు అని అన్నాడు. నతనీయేలు ఆశ్చర్యపోతాడు. నిజంగా నువ్వు ప్రవక్తవి, నువ్వు గొప్పవాడివి అని చెప్పేసి అంటాడు. అవునా? అంటే నతనీయేలు తన యొద్దకి రాకమునుపు తన పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆయనకు తెలుసు. అలాగనే ఇప్పుడు లాజరు మరణించాడు అనేటువంటి వార్త, అనారోగ్యంతో ఉన్నాడు అనేటువంటి వార్త తన యొద్దకు వచ్చినప్పుడు ఆయన లాజరు మరణించేదాకా ఆలస్యం చేస్తాడు. వాంటెళ్ళి మరణించిన మరో 2 రోజుల కంటే 4 రోజులకి వెళ్తాడు ఆయన. అప్పటికే అతడు సమాధి చేయబడతాడు. ఇంత ఆలస్యం దేనికి ప్రభువా అన్నట్టుగా శిష్యులు అడుగుతారు. దేవుడు మహిమపరచబడులాగునా, దేవుని కుమారుడు మహిమపరచబడులాగునా, కనపరచబడులాగునా అని చెప్పి అక్కడ సమాధానం చెప్తాడు. అంటే ఇప్పుడు ఆయనకు తెలుస్తున్న విషయం ఏంటి? లాజరు మరణించినా నేను వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు మరలా అతన్ని బ్రతికిస్తాడు అన్నట్టుగానే వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, లాజరు బ్రతికాడు. నిజమే కదా? అవును. అలాగే మరొక సందర్భంలో బేతనీయ బెత్పగే అనేటువంటి గ్రామంలో యుద్ధ ఉన్నప్పుడు సమీప గ్రామంలోనికి వెళ్ళి కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లని పట్టుకురండి, దాని యజమానుడు ఎందుకు విప్పుచున్నారు అని చెప్పేసి అన్నప్పుడు, ఇది మా ప్రభువుకు అవసరమై ఉన్నదని చెప్పండి, అప్పుడు పంపిస్తాడు అని చెప్పి అన్నాడు, ఒప్పుకుంటాడు అన్నాడు. అన్నట్టుగానే వీరు వెళ్ళారు, గాడిదను విప్పారు, యజమాని అడిగాడు, ప్రభువుకు అవసరమని చెప్పారు, దానికి ఆయన ఒప్పుకున్నాడు. అంటే అలాంటి చోట గాడిద ఉంటుంది, దాన్ని విప్పండి, యజమాని ఇలా అంటాడు, మీరు చెప్పంగానే ఆయన ఒప్పుకుంటాడు అని చెప్పేసి అన్నాడు అని అంటే అన్నట్లుగానే అక్షరాలు జరిగిందే. అంటే జరగబోయేది ఆయనకు బాగా తెలుస్తుంది. కట్టబడినటువంటి గాడిదల విషయము అక్యురేట్గా చెప్పాడు. అంటే ఇలా భవిష్యత్ అంతా కూడా ఆయనకు బాగా తెలుసు. ప్రియులారా, తన మరణం గురించి తనకు తెలుసు, యోహాను మరణం గురించి తనకు తెలుసు. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ లాజరు మరణంతో పాటు అలాగే బేతనీయలో కట్టబడినటువంటి గాడిదను గురించినటువంటి విషయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కనబడతాయి మనకి. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని దొంగతో అన్నటువంటి మాట, ఇలా చూసుకుంటూ పోతే మనకెన్నో కనబడతాయి. ప్రియులారా, ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం అనుకుందాం. ఓకే, యోహాను గారు పట్టబడినప్పుడు, చెరసాలలో వేయబడినప్పుడు, అలాగే చంపబడినప్పుడు ఎందుకు పట్టనట్లుగా ఉన్నారు అన్నప్పుడు ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే యోహాను గారు పట్టబడితే ఆయన స్పందన ఎలా ఉంటుంది? నెంబర్ 1. చంపబడితే ఆయనకు కలిగేటువంటి
ప్రయోజనం ఏంటి లేదా నష్టం ఏంటి? ఈ రెండు విషయాలని మనం గమనిద్దాం. ఇప్పుడు చెరసాలలో వేయబడిన తర్వాత మనకు తెలిసినటువంటి విషయం, శిష్యులను పంపించి యేసుప్రభుల వారిని అడిగిస్తాడు, రాబోవాడవు నీవేనా, మరి ఒకరి కోసము కనిపెట్టవలయునా అని. అంటే ఇప్పుడు శిష్యులందరికీ పరిచయం చేసింది ఆయనే. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చూపించినటువంటి వాడు ఆయనే. అలాగే ఇతడే ఆ మెస్సియా, ఇతడే ఆ రక్షకుడు అనేటువంటి దానికి గుర్తు ఏంటి అని అంటే, దేవుడు నాకు చెప్పాడు, నువ్వు అనేకులకు బాప్తిసం ఇస్తున్నావు, అయితే నువ్వు బాప్తిసం ఇచ్చినప్పుడు ఎవరి మీదనైతే పరిశుద్ధాత్ముడు పావురాకారంలో వచ్చి వాలుతాడో అతడే మెస్సియా రక్షకుడు అని దేవుడు నాకు సూచించాడు అన్నట్టుగానే నేను బాప్తిసాలు ఇస్తున్నప్పుడు మరి యేసుప్రభుల వారికి కూడా ఇచ్చినప్పుడు అతని మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. దాన్ని బట్టి మెస్సియా రక్షకుడు అనేటువంటి విషయాన్ని నేను గుర్తించాను అని తాను చెప్పటం జరిగింది. మరి ఇన్ని తెలిసినటువంటి ఆయన అంతా బాగున్నప్పుడు అంతా బాగానే చెప్పాడు, బాగానే విశ్వాసంలో ఉన్నాడు. కానీ చెరసాలలోనికి వెళ్ళేసరికి ఎందుకు ఈ సంశయం వచ్చింది అంటే, పెట్టబడినటువంటి పరీక్షలో యోహాను గారు కొంత విఫలమైనట్లుగా మనకి కనబడుచున్నది. ఇది తేల్చటము కోసమే చెరసాల అనేటువంటి ఒక పాత్ర ఏర్పాటు చేయబడింది అని అనుకోవచ్చు కదా. మరి అలాగైతే అతడు అంత నీతిగా ఉండి, అంత నిజాయితీగా ఉండి, అంత అడవులలో ఉంటూ రాత్రింబగళ్ళు చాలా ప్రయాసలో ఉండి, మరి అంతమందికి దేవుని వాక్యం చెప్పి హెచ్చరించి, ఇప్పుడు హేరోదును గద్దించినటువంటి విషయంలో కూడా తన స్వప్రయోజనం ఏదో లేదు కదా, ఒక నీతి గురించే మాట్లాడాడు కదా, ఒక మంచి సమాజ నిర్మాణము ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడాడు కదా. మరి దానికి ఏ ప్రయోజనం ఉండదా అని అంటే, ఈ విషయంలో యేసుప్రభుల వారు చక్కగా మాట్లాడారు. ఇది మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ మాట్లాడినటువంటి విషయాల్లో మొదటి మాట ఇక్కడ ఏంటంటే, నమ్మకపోవటం అనేటువంటిది సమంజసకరం కాదు అని చెప్తుంది. స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని అన్నాడు. అప్పటి వరకు ఇది ఎంత గొప్ప మెప్పుకోలు, ఎంత గొప్పగా మెచ్చుకున్నాడు. గొప్పవాడు, యోహాను మించిన వాడు లేడు అని అన్నాడు. ఇక రెండవ మాట ఏంటంటే, పరలోకంలో అల్పుడైనటువంటి వాడు యోహాను కంటే ముందుంటాడు అని అన్నాడు. అంటే ఇక్కడ చెప్పకనే చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, యోహాను గారు పరలోకమునకు వెళుతారు. చివరి స్థానమా మరో స్థానమా ఏదైనా కానీ చివర అని అన్నాడు, పక్క అది. అంటే చివరి స్థానమైనా సరే పరలోకమునకు వెళ్తున్నాడు కదా. ఏమండి, ఇప్పుడు మనబోటి వారం ఆలోచిస్తే, పరలోకములో పాదం మోపితే చాలరా బాబు, పరలోకమునకు వెళ్ళగలిగితే చాలు, ఏ స్థానం అనేటువంటి తర్వాత విషయము అన్నట్టుగా మరి మనకు కనబడేటువంటి ప్రతికూల పరిస్థితులు అన్నింటినీ చూస్తున్నప్పుడు ఆ భయంలో నుండి గుంభనంగా మనం చెప్పేటువంటి మాట. మరి ఇప్పుడు యోహాను గారు పరలోకానికి వెళ్ళబోతున్నారు. అంటే ప్రస్తుతం పరదేశంలో ఉన్నారు, పరలోకానికి వెళ్ళబోతున్నారు. అంటే ఇప్పుడు యోహాను గారు సేఫ్లో ఉన్నట్టే కదా, అంటే యోహాను గారు పరీక్షించబడాలి,
నెంబర్ 1. ఇప్పుడు యేసు ప్రభుల వారు వెళ్ళి పరామర్శించాడు అనుకోండి, ఇప్పుడు ఈ పరీక్ష అనేటువంటిది జరగడానికి అవకాశం ఉండదు. కానీ పరీక్షించబడాలంటే యేసు ప్రభుల వారు వెళ్ళి పరామర్శించకూడదు, నెంబర్ 1. రెండవది, చంపబడినప్పుడు, ఇక చంపబడిన తర్వాత వెళ్ళి కలిసి మాట్లాడేది ఏముండదు. శవాన్ని చూడడానికి వెళ్తే పెద్ద ప్రయోజనం ఏమి లేదు. కొన్ని చావును ఆపొచ్చు కదా అంటే, నియమించబడినటువంటి ఆయుష్ పూర్తయిన తర్వాత ఆపేటువంటి విధానము లేదు, అవసరం లేదు కూడా. అందుకే యేసు ప్రభుల వారు ఆపలేదు. అయినా అతడు మరణించి పరదేశునకు వెళ్తున్నాడు. ఒకానొక సమయంలో యేసు ప్రభుల వారు అంటారు, నేను మరణించి నా తండ్రి యొద్దకు వెళుచున్నాను. అయితే నా మీద ప్రేమ మీకు ఉంటే ఈ విషయంలో, అంటే శిలువ మరణానికి ముందు చెప్తున్నటువంటి మాట, నేను శిలువలో మరణించుటను బట్టి, నేను శిలువలో మరణించి దేవుని యొద్దకు వెళుచున్నాననే సంగతి మీరు ఎరిగితే నా మరణాన్ని బట్టి మీరు సంతోషిస్తారు అని అంటాడు. నా మరణాన్ని బట్టి సంతోషిస్తారు అని అంటాడు. కనుక దీనంతట్లో మీకు సమాచారం వచ్చింది అని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే దయచేసి కామెంట్లో పెట్టండి. మళ్ళీ స్ట్రైట్ ఆ 2 పాయింట్లు టచ్ చేస్తున్నాను. ఎందుకు పరామర్శించలేదు అనంటే, యోహాను పరీక్షించబడ్డాడు. ఎందుకు మరణం నుండి ఆపలేదు అనంటే, నియమించినటువంటి ఆయుష్ ముగించబడింది. 1, శరీరాన్ని విడిచిపెట్టి పరదైసు అనేటువంటి నెమ్మది పొందు స్థలంలోనికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అది ఆనందించదగినటువంటి విషయమే. కనుక యేసు ప్రభుల వారు ఆపలేదు. ఇది బైబిల్ నుండి ఆయా పుస్తకాలలో, ఆయా అధ్యాయాలలో, ఆయా వచనాలలో భావాలన్నిటినీ క్రోడీకరించి మీకు ఇచ్చినటువంటి వివరణ. వీటి రెఫరెన్స్లన్నీ నా మాటను బట్టి మీకు ఆటోమేటిక్గా అర్థమై ఉంటాయని అనుకుంటున్నాను. ఎవరైనా రెఫరెన్స్లు, ఏదైనా ఒక విషయానికి రెఫరెన్స్లు కావాలి అనంటే మీకు రెఫరెన్స్లు నేను ఇస్తాను. ఓకే, మీ అందరికీ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. మరి యోహాను గారి యొక్క ఈ సందర్భాన్ని బట్టి మీరు ఒక అవగాహనను పెంపొందించుకొని మీ విశ్వాసంలో కానివ్వండి, మీ పరిచర్యలో కానివ్వండి, మీ యొక్క భక్తి జీవితంలో కానివ్వండి, ఎక్కడ కూడా లోపము రానివ్వకుండా సంపూర్ణమైనటువంటి హృదయంతో, ఆత్మతోటి మీరు విశ్వాసం కలిగి కొనసాగాలని ఆశిస్తున్నాను. కొనసాగుతారని ఆశిస్తున్నాను. కొనసాగాలని కోరుకుంటున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ.